నా రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని ఉంటుంది కదా. మరి ఏమేమి మరి మళ్ళీ ఇంకోటమ్మా, బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది. అది కాకుండా ఏముంటుందంటే ఆవిడ కూడా చర్చికి వెళ్తుంది, ఈయన కూడా చర్చికి వెళ్తాడు. అంటే నువ్వెందుకు వెళ్ళి ఉన్నానా? ఆయన ఒకప్పుడు నా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఇల్లు ఉండేది, ఆయనకు ఇల్లు లేదు, అదే కంపెనీలో ఉండేవాడు. తరువాత మేము ఆయన చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశాము, మాకు ఇల్లు పోయింది. మీరు క్రైస్తవ్యాన్ని వదిలి మీ తాత ముత్తాతల దేవుని మీరు ఎప్పుడైతే మీరు మీ ఇంట్లోకి రప్పించుకుంటారో వాళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారు. నిజంగా కట్టుకున్నారన్నా? నేను చెప్పిన సంవత్సరం లోపలనే కట్టుకున్నారు. నాకేమైనా రూపాయి ఇస్తారా? ఇవ్వరు. కానీ మీరు క్రైస్తవులో ఉండడం వల్ల అక్కడ దశమ భాగం ఎవరికి ఇస్తారు? అమ్మాయి హిందువులకు ఇచ్చారా? సరే పర్లేదులే, ఆ పాప వాళ్ళైనా కనీసం మీకు చెప్పి మిమ్మల్ని తిరిగి హిందువులో తీసుకొస్తుంది. సరే మేము ఉంటామా. జై శ్రీరామ్. అమ్మ నమస్కారం. నమస్కారం అండి. అమ్మ మేము హిందూ ధర్మ ప్రచారం చేస్తున్నాము, మన మూలాలు ఏంటి మనం ఏంటి అని కొంచెం గుర్తు చేయడానికి. చదవచ్చా నాని నీకు? ఇట్రా అండి. ఏం చదువుకుంటావు? రా ఇట్రా, బయటకు రా. ఏంది పబ్జీ ఆడుతున్నావా? ఏది బీజిఎంఐయా పబ్జీ? ఫ్రీ ఫైరా? చూసావా, నేను కరెక్ట్ గెస్ చేసా. ఇలాంటి పిల్లలది మెంటాలిటీ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. లోపల నుంచే చూసి బీజిఎంఐ అని అనుకున్నా, బట్ ఏంటంటే ఏం ఆడుతున్నావు? ఫ్రీ ఫైరా? సరే అమ్మ, ఈ అబ్బాయి వెళ్తాడా? చర్చికి వెళ్తాడా? నేను బైబిల్ చూసి అడుగుతున్నాలేండి. నేను బైబిల్ చూశాను, మీరు క్రైస్తవులని అర్థమైంది. అమ్మ మీరు చర్చికి వెళ్తారు, ఆవిడ కూడా చర్చికి వెళ్తుంది, ఈయన కూడా చర్చికి వెళ్తాడు. అంటే నువ్వెందుకు వెళ్ళి ఉన్నానా? ఎందుకు? సమాధానం ఎందుకు? వెళ్ళబుద్ధి కదా? సరే ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? మరి నీకు స్నేహితులు ఎవరున్నారు? క్రైస్తవులు ఉన్నారా, హిందువులు ఉన్నారా? ఎక్కువ హిందువులు ఉన్నారా? వాళ్ళతో పాటు ఇప్పుడు గుడికి వెళ్ళావా? ఏ గుడికి వెళ్ళావు? ఏ గుడికి వెళ్ళావు? శివుడి గుడికి వెళ్ళావా? మరి అమ్మ అబ్జెక్షన్ చెప్పలా? అమ్మా నీకు విషయం చెప్పమంటావా? నేను ఒకప్పుడు క్రైస్తవుని, అసిస్టెంట్ పాస్టర్ని. పర్లేదమ్మా, అమ్మ అసిస్టెంట్ పాస్టర్ని. ఇప్పుడు నీ ఇల్లు చూస్తే నా ఇల్లు గుర్తొస్తుంది నాకు. నీది కనీసం ఇలా అయినా ఉంది, నేను ఇంకా పూరి గుడిసాను. అది నేను 10 సంవత్సరాలు ఉన్నాను కదా, దశమ భాగాలు ఏసి మాకు ఆ పూరి గుడిస కన్నా ముందు ఒక మంచి ఇల్లు ఉండేది. అలా ఉండేది ఇల్లు. ఆ ఇల్లు అమ్మేసిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే పాస్టరు దాన్ని బ్రోకరిజం చేశాడు. అంటే ఆయన కమిషన్కి 20% కమిషన్కి వేరే వాళ్ళకు అది అమ్మేపించాడు. ఆయన ఒకప్పుడు నా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఇల్లు ఉండేది, ఆయనకి ఇల్లు లేదు, అదే కంపెనీలో ఉండేవాడు. తరువాత మేము ఆయన చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశాము, మాకు ఇల్లు పోయింది. ఇప్పుడు ఆయనకి ప్రజెంట్ కూడా ఒక 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు, ఒక కారు కొనుక్కున్నాడు, దాంతో పాటుగా వాళ్ళ కూతురిని ఒక రిచ్ పర్సన్స్కి ఇచ్చుకున్నాడు. మరి విశ్వాసి ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఆ పాస్టర్ వాళ్ళు మట్టుకు వాళ్ళు పై అంతస్తులు పైలు కట్టాలి, ఇంకా మీరేమో దశమ భాగాలు ఇవ్వాలి, వాళ్ళు కారులో తిరగాల. మీరు ఆలోచించుకోవాలమ్మా. ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ పూజారి గారు ఉన్నారు. మీకు ఏ పూజారి అయినా కానీ మీరు ఖచ్చితంగా శివాలయంకి రండి అని నీకు ఎప్పుడన్నా అన్నారా? పూజారినైనా లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ అరే నువ్వు హిందూ ధర్మంలోకి రా అని అన్నారా? కానీ ఇలా పాంప్లెట్లు పట్టుకొని ఎవరు వస్తారంటే మ్యాక్సిమం క్రైస్తవులే వచ్చి మతం మార్చాలని చూస్తారు. కాబట్టి మీ మూలం ఏంటో మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, నేను ఎక్కడెక్కడైతే చెప్పానో వాళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారమ్మా. నా మోక్ష ధర్మాన్ని నా వీడియోస్ చూడు. నేను ఎంతమందికి మీరు క్రైస్తవ్యాన్ని వదిలి మీ తాత ముత్తాతల దేవుని మీరు ఎప్పుడైతే మీరు మీ ఇంట్లోకి రప్పించుకుంటారో వాళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారు. నిజంగా కట్టుకున్నారమ్మా. నేను చెప్పిన సంవత్సరం లోపలనే కట్టుకున్నారు, కొంతమంది 2 సంవత్సరాల లోపలనే కట్టుకున్నారు, ఇంకొంతమంది ఇప్పుడు కట్టుకోబోతున్నారు. 30 లక్షల ఇల్లు, 40 లక్షల ఇల్లు, 50 లక్షల ఇల్లు. అలా నా వీడియోలో ఉన్నాయి, లైవ్లో ఉన్నాయి. వాళ్ళు చెప్పారు కూడా. నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ నేను వీడియో కూడా తీసుకొచ్చా. మీ అబ్బాయి ఇలా ఎందుకున్నాడు అని అంటే బైబిల్లో తల్లినైనా తండ్రినైనా విడిచిపెట్టే అని ఉంటుంది. నీకు అదే వింటావు, వీడు అదే వింటాడు. నీకు ఎక్కడ రెస్పెక్ట్ ఇస్తాడమ్మా? అదే హిందూ ధర్మంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, నువ్వు అల్లి తల్లిదండ్రులను చూసుకో, నీకు తల్లిదండ్రులు తప్ప ఇంకా వేరే దేవుడు తర్వాత అంటారు. బైబిల్లో ఏం చెప్తాడు? నువ్వు తల్లిదండ్రుని నువ్వు విడిచిపెట్టినా పర్వాలేదు, నువ్వు నా దగ్గరికి రా అని చెప్తాడు పాస్టర్. అంటే మీకు తెలియకుండానే మీ పిల్లల్ని బానిసల్ని చేస్తున్నారమ్మ తల్లి. ఈ అబ్బాయికి ఇదంతా ఏంటి తెలుసా? ఇదంతా ఇది 40 సంవత్సరాల్లో ఉండాల్సిన బాడీ ఇది ఇప్పుడే ఉంది. ఎందుకు తెలుసా? ఇప్పుడు నిన్నేం జరిగింది? నిన్న ఈ పండగ ఏంటి? నిన్న శివరాత్రి. అందరూ ఏం చేస్తారు? ఉపవాసాలు పడతారు కదా, అవునా? ఏ రోజైనా మీ అబ్బాయి ఉపవాసం పట్టాడా? ఉపవాసం అనేది ఇప్పుడు ఈ శరీరానికి ఖచ్చితంగా వారం 15 రోజుల్లో ఒకసారి ఉండాలి. ఇప్పుడు నిన్న ఉపవాసం పట్టారు చాలా మంది, దానివల్ల వాళ్ళకి లోపల మన బర్న్ అయిపోతాయి, మన కొవ్వు మొత్తం బర్న్ అయిపోతుంది. మీరేంటి, మన ఈ క్రైస్తవులు ఏంటి, పాస్టర్ ఏంటి, ఏసు రక్తమే జయము, కోడి కూర ఖాయము. కోడి కూర లేని వాళ్ళు ఎప్పుడన్నా తింటారా? మరి ఇంకా అలాంటి అసలు ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. ఎన్ని రోజులు వస్తారు మీ పిల్లల? మరి ఈయన గొప్పవాడు అవ్వాలి అని అంటే గొప్ప స్నేహాలు కావాలి. అందులో ఏం చెప్తారంటే
అమ్మ ఒకటి, ఈ అబ్బాయి కొంతమంది సద్బుద్ధులు ఉంటారు అమ్మ, సద్బుద్ధి ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ స్నేహం చేయండి. లేదంటే ఇంకా నాకు ఇక్కడ ఒక పూజారి గారు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆయన దగ్గర పంపించండి. వాళ్ళు మీకు ₹1 కూడా అడగరు, ఇతని జీవితాన్ని బాగు చేస్తారు. ఆ పూజ నాది. ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసిన హిందువులందరూ కూడా మంచి మంచి కార్లలో ఉన్నారమ్మా. మీరు ఎప్పటికైనా ఆ పాస్టర్ మీకు తోవ ఇవ్వడు, దానికి సాక్ష్యం నేనే. ఒకప్పుడు పరిచర్య పేరుతో నేను ఆ యొక్క చర్చ్ వరండాలు ఊడ్చేవాడిని, మొక్కలు బీకేవాడిని, వంట చేస్తే మా అమ్మ వంటలు చేసేది. అవసరమ్మా అమ్మ, ఆలోచించండి. మీ గురించి చెప్తున్నాను. మీరు మారినంత మాత్రం నాకు ఏమైనా రూపాయి ఇస్తారా? ఇవ్వరు. కానీ మీరు క్రైస్తవులో ఉండడం వల్ల అక్కడ దశమ భాగం ఎవరికి ఇస్తారు? కాబట్టి అర్థం చేసుకో. నీకు కొంచెం చదువు ఉంది, BGMI నా ఐడి ఇస్తా, కావాలంటే దాంట్లో ఇద్దరం మాట్లాడుకుందాం, సరేనా? వెళ్ళకు అమ్మా, నా నంబర్ ఇక్కడే ఉంది, కిందే ఉంది. నాకు మెసేజ్ పెట్టు, నీతో మాట్లాడతాను, పర్సనల్గా మాట్లాడతాను, సరే అమ్మా? నేను ఒకటమ్మా, అబ్బాయికి నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, మంచి తోవ నేను చూపించే బాధ్యత నాది. మీరు నాకు ₹1 అవసరం లేదు. మీ ఇల్లుని నేను బిల్డింగ్ చేసే బాధ్యత నాది. అమ్మా ఏంటంటే ఆ ఇల్లు ఎప్పుడో నిర్మించేది అట్లాగే ఉందండి. ఆ ఇల్లు కావలేదు. నాన్నగారు చనిపోయాడే ఇలాగా ఆ ఇల్లు అట్లాగే ఉంది, కట్టాలి. పేరు పెట్టాం, వచ్చిద్దామని చూస్తున్నాం ఇంటి పేరు. అంటే మీరు, నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇప్పటికి కూడా చర్చికి వెళ్తున్నారా మీరు? ఇప్పటికి కూడా? ఇది వరకు వెళ్ళే ఉండండి, పిల్లోడు ఏట్లో పడిపోయి చనిపోయాడు. అప్పటి నుంచి వెళ్ళట్లేదు కదా. నేను చెప్పిన ప్రకారం ఏంటంటే పూజలు చేతలు ప్రార్థనకి వెళ్తా, మనసు నిబ్బరంగా లేక నేను ఎక్కడికి వెళ్తాను. అదే అమ్మా, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదమ్మా, ఇప్పుడు నీకు మనసు నిజంగానే, ఇప్పుడు కర్మ అనేది మనిషికి ఉంటుంది, కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు. నేనేమంటున్నానంటే ఇక్కడ నాకు తెలిసిన పూజారి గారు ఉన్నారు, ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత నీ జీవితం ఎలా గాడిన పడదో నేను చూస్తాను. ఎందుకంటే నేను మోక్ష ధర్మంలో చూడు, చాలా మంది గర్భాపస్యలు అయ్యే ఉంటాయి. గర్భాపస్య అంటే ఏంటంటే క్రైస్తవ మతాన్ని వదిలి హిందూ ధర్మంలోకి రావడం. అలా వచ్చిన వాళ్ళ జీవితాలు నిజంగానే అద్భుతంగా జరిగాయి. సరే, నాకు ఒకసారి వాట్సాప్ చేయి, నేను నీకు కాల్ చేస్తాను. ఎప్పుడు 2022లో నీళ్ళల్లో అప్పుడు చర్చికి వెళ్ళే వాళ్ళ మీరు? ఇప్పుడు వెళ్ళట్లేదు ఇక ఈ అబ్బాయి చనిపోయినప్పటి నుంచి వెళ్ళట్లేదు ఇంకా. ఇప్పుడు నా రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని ఉంటుంది కదా, మరి ఏమైంది మరి? మళ్ళీ ఇంకోటమ్మా, బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, అది కాకుండా ఏముంటుందంటే పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అని ఉంటుంది. మరి ఆ పిల్లాడు ఏం పాపం చేశాడని చెప్పి మీరు ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. కాబట్టి కర్మ అనేది ఖచ్చితంగా ఎవరు ఎంత అనుభవించాలో ఖచ్చితంగా రాసే ఉంటుంది. అమ్మా ఆయన కూడా వెళ్ళేవాడా? మీరు వెళ్ళేవారు కాదు అమ్మా. నీ పూజ నేను కాపాడుతుంది, కానీ కొన్ని ఉంటాయి, ఆ పూజారి గారు చెప్తారు మీకు, అవి చేస్తే సరిపోతుంది. సరే అమ్మా, వెళ్ళొస్తాను. నువ్వు నాకు మాత్రం మెసేజ్ చెయ్యి. ఏం పేరు నీ పేరు? రాఘవ. నమస్కారం, జై శ్రీరామ్ అండి. మేము హిందూ ధర్మ ప్రచారం చేస్తున్నామండి. ఎక్కడికి వెళ్తారు? చర్చికి వెళ్తారా, గుడికి వెళ్తారా? అమ్మా చర్చికి వెళ్తారా? ఎప్పటి నుంచి ఎప్పుడు నమ్ముకున్నారు యేసు ప్రభువుని? 20 సంవత్సరాల నుంచి నమ్ముకున్నారు. అంటే ఏంది, అప్పట్లో మీకు ఆరోగ్య సమస్యల వల్ల నమ్ముకుని ఉంటారు నాకు తెలిసి కదా. సరే పర్లేదు అమ్మా. అంటే ఎందుకు నమ్ముకోవాల్సి, ఎందుకు నమ్ముకున్నారు అంటున్నాను? ఎందుకు నమ్ముకున్నారు యేసు? అప్పట్లో అంటే ఇప్పుడు ఆవిడకేమో తెలియక నమ్ముకుంది. ఇప్పుడు ఈ కాలంలో ఎవరు నమ్ముకుంటున్నారమ్మా? ఇప్పుడు మీ పాస్టర్ని లేదు, బయట దేశాల్లో మీరు చూడండి, ఇక్కడ కూడా చాలా మంది గర్భాపస్ అవుతున్నారు. అంటే గర్భాపస్ అంటే ఏంటో తెలుసా? మళ్ళీ తిరిగి హిందూ ధర్మంలోకి రావడం. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని నేను అడగట్లేదు. దీంట్లో మీ పిల్లలకే చదివించండి. పిల్లలు ఉన్నారా? ఏం చదువుతారు వాళ్ళు? ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఎక్కడ ఉంటారు వాళ్ళు మరి? వాళ్ళకి క్రైస్తవులకు ఇచ్చారా, హిందువులకు ఇచ్చారా? ఇద్దరు కూడా క్రైస్తవులకు ఇచ్చారు. ఒక అమ్మాయి హిందువులకు ఇచ్చారా? సరే పర్లేదులే. ఆ పాప వల్ల అయినా కనీసం మీకు చెప్పి మిమ్మల్ని తిరిగి మీ హిందూ ధర్మంలోకి తీసుకొస్తుంది. సరే అమ్మ, ఉంటా అమ్మ. జై శ్రీరామ్.